ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మీరు మా కొరకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని మాకు అందించండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే మాకు బోధించండి, సహాయం దయచేస్తారని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానం ఏంటంటే, ఒక మనిషి సంతోషంగా ఉండాలన్నా, జీవితాన్ని సంతోషంతో కొనసాగాలన్నా, దుఃఖంలోకి వెళ్ళిపోవాలన్నా వాడి చేతిలోనే ఉంది. ఒక మనిషి భక్తిలో ఎదగాలన్నా, ఒక మనిషి భక్తిలో పతనమై దేవునికి దూరమైపోవాలన్నా మన చేతుల్లోనే ఉంది, మన ప్రయత్నంలోనే ఉంది అంతాను. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో యేసుక్రీస్తు వారిని అనుసరించిన ఇద్దరు ప్రత్యేకమైన వాళ్ళు, అసామాన్యమైన వాళ్ళు కాదండి. ఇద్దరు ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు కుడివైపు అయితే ఇంకొకళ్ళు ఎడమవైపు. వీరిద్దరి జీవితాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, మనం ఏ కోణంలో సరి చేసుకోవాలి, ఎవరిని అనుసరించాలి, మనం ఎలాగుండాలి అనేది మనకు అర్థమవుతుందండి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. కోడి కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. లూకా సువార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకోలేదు, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చాలండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ మేడగదిలో వేరు సందర్భాల్లో మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడతాడు. నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను చిత్రహింసలు చేస్తారు, నన్ను అవమానపరుస్తారని యేసుక్రీస్తు వారు చెప్తూ, ఆ భోజనం బల్ల దగ్గర ఉన్నప్పుడే ఆయన నన్ను వదిలి కొంతమంది పారిపోతారు అని మాట్లాడుతున్నప్పుడు పేతురు అంటాడు, ఎవరు వెళ్ళిపోయినా కానీ అవసరమైతే మీకోసం చచ్చిపోతాను, కానీ నేను వెళ్ళను అని చెప్తాడు. యేసుక్రీస్తు వారు, నువ్వు చెప్పింది నిజమే, కానీ కోడి కుయ్యకు ముందే 3 సార్లు నేను ఎవరినో తెలియదని చెప్తావు అని యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యుడు అపోస్తుడైన పౌలు యొక్క గట్టి నిర్ణయంలో తేడా ఏమీ లేదండి. ఆ తర్వాత చూస్తే, బైబిల్ చరిత్రలో చూస్తే, నిజంగానే యేసుక్రీస్తు వారి కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు పరిశుద్ధుడైన పేతురు. అదేంటండి మరి, ఒక ఇంట్లో పని చేసుకునే అమ్మాయి ఎదురుకుండగా భయపడిపోయి అలా 3 సార్లు ఎందుకు అన్నాడండి అని అనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మనం దేవుని కొరకు స్థిరమైన నిర్ణయం తీసుకుని దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, మన మీద నమ్మకం కాదు. ఇక్కడ మొదట్లో పేతురు తన మీద నమ్మకం పెట్టుకున్నాడు, కానీ తప్పు తెలుసుకున్న తర్వాత
తను దుఃఖపడుతూ ఉంటుంటే మనం బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసుక్రీస్తు వారు అధికార మందిరం నుంచి తీసుకెళ్ళిపోతున్న సందర్భంలో ఆయనను చిత్రహింసలు చేసి తీసుకెళ్తున్న క్రమంలో ఒకసారి యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూశారు. పేతురు అది గమనించి ఆ యేసుక్రీస్తు వారి కనుచూపులో ఉన్న కరుణ పేతురుకి ధైర్యాన్ని ఇచ్చింది. ఇంతకాలం 3.5 సంవత్సరాలు ఆయనతో స్నేహం చేశాము, ప్రయాణం చేశాము. నేను తప్పు చేశాను నిజమే, నా యేసయ్య నన్ను క్షమించాడు, ఆయన మొహం చూస్తుంటే అర్థమవుతుంది అని చెప్పి పేతురు ధైర్యం తెచ్చుకున్నాడు, ఊరట పొందాడు. పేతురుకు వచ్చిన కష్టం మనకు రాకపోవచ్చండి, కానీ ఈ భక్తి జీవితంలో వ్రతం చేద్దామని అనుకుంటే జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రోజు నుంచి ఇలాగుండాలి, ఈ రోజు నుంచి నేను ఇలాగుండాలని మనం మంచి నిర్ణయం తీసుకోగానే మనకి శోధనలు ప్రారంభం అవుతాయి. జీవితంలో శోధనలు వస్తాయి. ఇక్కడ 10 మందిలో ఒక అమ్మాయి వచ్చి అడగగానే పేతురు కంగారు పడ్డాడు. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు వారు నేరారోపణ జరుగుతుంది, ఆయనను చంపేస్తారు. ఆయన మరణశిక్ష వైపు వెళ్తున్నాడు. అందుకని కొంచెం చలించాడు పేతురు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ప్రవక్తల శిష్యులు ప్రవక్త చేసిన అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ప్రవక్తను అనుసరించి ప్రవక్త చనిపోయిన తర్వాత వీళ్ళు కూడా ప్రవక్తలైన దాఖలాలు ఉన్నాయి. దేవుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. పేతురుకి ఇచ్చాడు, ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు, గెహజీకి కూడా ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఎవరు నిలబెట్టుకున్నారు, ఎవరు సహనం కలిగి ఉన్నారు, ఎవరు దేవుని మీద ఆధారపడి నిలబడ్డారు అనేది ఈరోజు ప్రశ్న. ఈ ప్రపంచంలో చాలా ప్రభావమైన 2 మాటలు ఉన్నాయండి. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి, అప్పుడు విజయం. ఒక స్కూల్లో పిల్లల పరీక్షలు రాయడానికి ప్రార్థన చేసి పెన్నులు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంటే ఒక దైవజనుడు చెప్పాడు, గ్రీకు నుంచి తీసుకొచ్చాడు. ఆ 2 మాటలు తీసుకొచ్చి మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడు సహాయాన్ని పొందుకోవాలి, 2 కలిస్తే విజయం గ్యారంటీ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ పేతురు దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవునికి ఇష్టమైన ప్రవర్తన చేశాడు, నేర్చుకోవాలి, తెలుసుకోవాలని చాలా ఉత్సాహవంతుడు, దుందుడుకు స్వభావి, అస్సలు ఆగలేడు. వయసు పెద్దదే కానీ పరిగెత్తే మనస్తత్వం ఉంది. అలాంటి పేతురు కొంచెం తుళ్ళిపడ్డాడు, కొంచెం బెరుకుపడ్డాడు. ఈ 4 సువార్తలలో మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు నేర్చుకునే మనస్తత్వం ఉంది. తుఫాన్ వచ్చింది, పడవ మునిగిపోయింది, దోణి మునిగిపోయేలాగుంది. యేసుక్రీస్తు వారు నేనే, భయపడకండి అని చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువా నువ్వే అయితే నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడవాలి అని అడిగాడు. నడిచాడు. కాళ్ళు నీటికి తాకడం ఇష్టం లేనోడు సముద్ర ప్రయాణం చేయలేడు. కష్టపడడానికి ఇష్టం లేనోడు ఏమీ సాధించలేడు. ఈ రోజున పేతురు జీవితం మనతో మాట్లాడుతోంది. ఈ రోజున యేసుక్రీస్తు వారి శిష్యుడు, భక్తుడు, అపోస్తుడైన పేతురు తన విశ్వాస ప్రయాణంలో యేసుక్రీస్తు వారి కనుసైగలలో ఉండగా, యేసుక్రీస్తు వారు చెప్పగా యేసుక్రీస్తు వారు పేతురు నిలబడాలి,
పేతురు తట్టుకోవాలని యేసుక్రీస్తు వారు పేతురు గురించి ప్రత్యేక ప్రార్థన చేశాడు. ఆయన నీ గురించి నేను చేశాను అని చెప్పాడు. ఆయన రెండవ వ్యక్తి ఉన్నాడు. బహుశా ఆ రోజుల్లో బాగా చదువుకున్నవాడు, చాలా ఎక్కువ చదువుకున్నవాడు, తెలివైనవాడు, రాజకీయాలు తెలిసినవాడు, రాజులతో అధికారులతో మంతనాలు ఆడడం తెలిసినవాడు. ఇప్పుడు హఠాత్తుగా మనల్ని తీసుకెళ్ళి ఎవరితోనే పెద్దోళ్ళతో మాట్లాడాలంటే మనకు ముందేది మాట్లాడాలో మనకు తెలవకపోవచ్చు, మనం తడబడవచ్చు ఒకవేళ. కానీ అలవాటైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా ఒక నిమిషంలోనే విషయాన్ని చక్కగా చెప్తారు కొంతమంది. ఈ ఇస్కరియోతు యోధా కిర్యాతు అనే గ్రామాన్ని నుంచి వచ్చిన వాడు. ఆ యోధా పుట్టినప్పుడు తల్లిదండ్రులు అన్నారు, వీడు దేవుని స్తుతించాలి, వీడు దేవుని స్తుతించేవాడిగా ఉండాలి, మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలని యోధా అని పెట్టారు. యోధా బాగా చదువుకున్నాడు, నాయకత్వంలోనూ రాజకీయాల్లోనూ అధికారులతో మంతనాలు చేయడంలో బాగా నిష్ణానితుడు. యోధా యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. ఆయన బోధించిన బోధనలన్నీ దగ్గరుండి విన్నాడు. భోజనం టేబుల్ మీద ఆయనకు దగ్గరగా ఉండేవాడు. యేసుక్రీస్తు వారికి మిగలకుండా లాగేసుకుని తినేస్తూ ఉండేవాడు. ఇక్కడ దేవుని దగ్గర, యేసుక్రీస్తు వారి దగ్గర ప్రేమకేమి లోటు లేదండి. ఎన్ని అవకాశాలైనా ఇస్తాడు దేవుడు, ఎంత ప్రేమనైనా చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు అందరినీ సమానంగానే ప్రేమించారు. దాన్ని అందుకోవడంలో, పొందుకోవడంలో మన ప్రయత్నాల లోపాలు ఉన్నాయేమో కానీ ఆయనలో పక్షపాతం లేదు. మత్తయి సువార్త 26:14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. చాలండి. లూకాసు వార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవైపు భక్తుడైన పేతురు కనపడుతున్నాడు, ఇంకోవైపు ఇస్కరియోతు యోధా కనపడుతున్నాడు. శిష్యులు అందరూ క్షేమంగా ఉండాలని యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు తన శిష్యుల కోసం ప్రత్యేకించి ప్రార్థన చేశారు. ఆయన తన శిష్యులకు చెప్పడం, మీరందరూ స్థిరంగా ఉండాలని, సైతానుడు వలల్లో మీరు పడకుండా ఉండాలని మీ గురించి నేను ప్రత్యేకించి ప్రార్థన చేశాను అని పేతురుతో చెప్పాడు, అందరితో చెప్పాడు. హల్లెలూయా. కానీ ఇస్కరియోతు యోధాలోకి సైతాను ప్రవేశించిందంట. భక్తులైన మనం ఇస్కరియోతు యోధా జీవితాన్ని చూసినప్పుడు మనం ఎంత భక్తి చేసినా మనము అవకాశం ఇస్తే సైతానుడు మనలోకి వచ్చి మన చేత చెడ్డ పనులు చేయించగలడు. మనం తలుపులు కిటికీలు బాగా తెరిచి ఎవరైనా రావచ్చంటే వచ్చేది ఎవరు? సిగ్గుమాలినోళ్ళు, సైతానుడు. ఇక్కడ యోధా సైతానికి తలుపులు కిటికీలు బాగా తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించడం ప్రారంభించాడు, భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఒకవేళ యేసయ్యని చంపేస్తే నేను ఎలాగా, నా రాజకీయం ఎలాగా అని ఆలోచించడం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యోధాలోకి చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది, సైతానుడు ప్రవేశించాడంట. వెంటనే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలిసాడికి వెళ్ళిపోయాడు. మంతనాలు చేశాడు, బేరాలు ఆడుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. గెత్సెమనే తోటకి 500 మంది జనంతో వచ్చాడు. పక్కనోడు చెప్తున్నాడు, కాగడా బాగా పట్టుకో, నేను కనపడాలి కాగడా వెలుగులో,
అవతల నేను ఎవరిని ముద్దెట్టు పెట్టుకుంటున్నానో స్పష్టంగా కనపడాలని చెప్తున్నాడు పక్కోడికి. మనం ఒక్కసారి దేవుని వదిలి చెడ్డ పనుల వైపు వెళ్ళేటప్పుడు ఎంత కమిట్మెంట్ ఉంటుందో. చాలా కమిటెడ్గా చేస్తున్నాడండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే తెలుసు యోధాకి యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రార్థన చేస్తారో, తప్పనిసరిగా ఎక్కడికి వస్తారో మిస్ అవ్వకుండా ఎక్కడికి వస్తారో యోధాకి తెలుసు. రానే వచ్చాడు. బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దూరాన్ని నుంచి చూస్తుంటే అబ్బా గురువుగారంటే ఎంత ప్రేమ అండి, ఎంత గౌరవం అండి అని అనిపిస్తుంది. ఇంతకీ అది ఏంటంటే ఆ ముద్దు సిగ్నల్. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ పండితులు చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఈ కుట్రలు జరుగుతున్నప్పుడు ఆ కుట్ర ఏ స్థాయిలో ఉంటుందంటే, తను చంపాలనుకున్న వాడు మిస్ అవ్వకుండా చంపాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు, వాడు చావకుండా బతికితే కనుక చాలా ప్రమాదమని చాలా భయంకరమైన కుట్రలు చేస్తారంట. ఇక్కడ యేసుక్రీస్తు వారిలాగే యేసుక్రీస్తు వారి దగ్గర బంధువులు యాకోబు యోహాన్లు యేసుక్రీస్తు వారిలాగే ఉంటారు. వీళ్ళందరూ నాజీరు వ్రతం చేయబడిన వాళ్ళు కనుక ఒకే రకమైన డ్రెస్ కోడ్లో ఉంటారు వీళ్ళందరూ. అందుకని ఈ ప్రధాన యాజకుడికి తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారిని మిస్ అవ్వకుండా కరెక్ట్గా యేసుక్రీస్తు వారినే ఐడెంటిఫై చేసి అప్పగించే వాడిని ఎన్నుకున్నారు వాళ్ళు. వీడు వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ భక్తిలో ఎదగాలని పట్టుదలతో ఉన్న పేతురు కనపడుతున్నాడు. బాధపడుతూ దేవుని మీద నమ్మకం లేని యోధా కనపడుతున్నాడు. దేవుని క్షమాపణ మీద నమ్మకం లేని యోధా. ఇద్దరూ చేసింది తప్పే, కానీ ఒకడు దేవుని మీద ఆధారపడుతున్నారు, ఒకడు ఈ లోక సంబంధమైన దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. మన కుటుంబంలో ఉన్న పిల్లలు చదువుకుంటూ 10th క్లాసు ఫెయిల్ అయ్యారు అనుకోండి, మా నాన్న తిడతాడు అంతవరకు ఓకే, నో ప్రాబ్లం. మా నాన్న తిడతాడు, మా నాన్న నన్ను క్షమించడు అని అనుకుంటే కనుక ఆ పిల్లలు సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది. నేను ఫెయిల్ అయినప్పుడు మా నాన్న తిట్టాడు, నాకు తెలుసు మా నాన్న నన్ను ప్రేమిస్తున్నాడని, మా నాన్న నన్ను క్షమిస్తాడని, నేను ఫెయిల్ అయినా నన్ను చేర్చుకుంటాడని నాకు తెలుసు. అందుకని నేనేమి కంగారు పడలేదు. బాధపడ్డాను, నేను ఫెయిల్ అయ్యాను. మా నాన్న పిలిచాడు, ఎరా ఫెయిల్ అయ్యావా అన్నాడు. మన తల్లిదండ్రులు తిడతారు, ఎస్ తిడతారు, పడాలి. ఫెయిల్ అయ్యాం కదా, పడాలి. కానీ గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు మిమ్మల్ని తిట్టేది నువ్వు పాస్ అవ్వాలని, నువ్వు ఎదగాలనే. ఇక్కడ పేతురు అదే తీసుకున్నాడు. నేను తప్పు చేశాను, నా యేసయ్య నన్ను క్షమించాడు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇస్కరియోతు యూదాను నేను తప్పే చేశాను అని అనుకుంటున్నాడు, కానీ యేసయ్య కరుణ యోధాకి గుర్తు రావట్లేదండి. ఈ పాపము నన్ను వదలదు, నన్ను వెంటాడుతుంది అని అనుకుంటూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మనం భక్తి కోసం పట్టుదల కలిగి ఉండాలి. ఈ నిజ జీవితంలో కూడా మనము అభివృద్ధి చెందాలంటే, అనుకున్నది సాధించాలంటే పట్టుదల ఉండాలి. మన జీవితాన్ని సంతోషంతో నింపుకోవాలంటే మన ప్రయత్నంలోనే చేయాలి తప్ప ఎవరో వచ్చి పార్లట్టుకుని వెళ్ళి నీ జీవితాన్ని సంతోషంతో నింపరు. మన జీవితాన్ని సంతోషంతో మనమే నింపుకోవాలి.
మనం భక్తిలో ఎదగాలంటే మనం ప్రయత్నం చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజున యోధా జీవితం మనతో మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మన ఎదురుగుండగా పేతురు ఉన్నాడు. తప్పు చేశాడు, బొంకాడు. ఒకసారి బొంకాడా, 3 సార్లు బొంకాడు. ఇక్కడ యోధా ఉన్నాడు, యేసుక్రీస్తుని అప్పగించేశాడు, అమ్మేశాడు. మనము కూడా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, భక్తి జీవితంలో శోధనలు వచ్చినప్పుడు పేతురుని గుర్తు చేసుకోవాలి. పేతురు యేసయ్య కరుణ మీద ఆధారపడ్డాడు, ఆయన వైపు చూస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము భక్తి జీవితంలో ఏ శోధనలు రావు. ఈ శ్రమల కాలాలకు వచ్చి 40 రోజులు జాగ్రత్తగా మొక్కు మూసుకుని భక్తి చేసేస్తే ఇంకెప్పటికీ అని నేనేమైనా లైసెన్స్ ఇచ్చాను మీకు? ఎవరైనా చెప్పారు అలాగా? తప్పది. భక్తిలో జీవితంలో కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిజ జీవితంలో వస్తాయి, భక్తి జీవితంలో వస్తాయి. మనము దేవుని మీద ఆధారపడాలి, మన ప్రయత్నం మనం చేయాలి. మనం ప్రతిరోజు తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రతిరోజు తప్పనిసరిగా ఏం చేయాలండి? మనం చచ్చే వరకు క్రైస్తవులంగా దేవుని బిడ్డలుగా ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, మందిరానికి తప్పనిసరిగా వెళ్ళాలి ఆదివారం రోజున. చాలామందికి చెప్పడానికి చాలా సాకులు ఉంటాయండి. చివరికి ఆ సాకులన్నీ కలిపి ఒక బస్తాలో వేసామనుకోండి, మనల్ని సమాధి పెట్టి దగ్గరికి పెట్టేటప్పటికి ఈ బస్తే కనపడుతుంది, చేసుకున్న ఏముండవు ఇంతకి. దయచేసి సాకులు చెప్పకండి భక్తి చేయడానికి. ఇప్పుడు యువత ఎలా తయారైందంటే సాకులు చెప్తున్నారు. ఇప్పుడు యువతకి పట్టుదల లేదు, శ్రమను తట్టుకునే ఓపిక లేదు, సహనం లేదు, శక్తి లేదు, ఏయో కారణాలు చెప్తున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ జాతి అయినా ఎవరైనా బాగుపడ్డారంటే వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు, పట్టుదల కలిగి ఉంటారు, అనుకున్నది సాధించే వరకు నిద్రవారు. మనము కూడా భక్తిలో ఆసక్తిగా చేయాలి, భక్తి పట్టుదలగా చేయాలి. భక్తి మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే, మీరు ఉన్నవాళ్ళు అధికులు, భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటే మీరు ఆసక్తిగా ఎంచుకున్న పని చేయాలి. అది ఏ పని అయినా, ఏ వ్యాపారమైనా, ఏ ఉద్యోగమైనా, ఏ ప్రయత్నమైనా సరే ఆసక్తిగా చేయాలి, పట్టుదలగా చేయాలి. భక్తి అయినా అంతే. భక్తి వరకునే రాదండి. నువ్వు లెక్కోకుండా, మోకరించకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, చర్చికి వెళ్ళకోకుండా నువ్వు భక్తిపరురాలు అయిపోతావా? అవో. ఈ భక్తి చేసే క్రమంలో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఈ రోజున 2 వ్యక్తులను, ప్రత్యేకమైన వారిని మన ఎదురుగుండా పెడుతున్నాడు. కుడివైపున యేసుక్రీస్తు వారి శిష్యుడు, దుందుడుకు స్వభావి, వయసు ఎక్కువైనా నేర్చుకునే తత్వం ఉన్నవాడు, ఏ పనైనా చేయడానికి అస్సలు వెనకాడే మనిషి కాదు. నరకాలనుకున్నాడు, నరికాడు అంతే. తుఫాను కనపడట్లేదు, యేసయ్య కనపడుతున్నాడు. ప్రభువా నువ్వే అయితే నేను నీళ్ళ మీద నడవాలని అడిగాడు. అదేవిధంగా యేసయ్య కోసం ప్రాణాలు పెట్టాడు. ఈ రోజున రోమ్ పట్టణంలో యేసుక్రీస్తు వారు శిష్యుడైన పేతురు చంపబడిన ప్రదేశం ఒక పెద్ద పుణ్యక్షేత్రమైంది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుకి యెరూషలేం పట్టణంలో ఇస్కరియోతు యోధా కోసం కొన్న స్థలం ఉంది. అది చూడగానే చెప్తారు. ప్రపంచంలో ఈ వాంగ్మయంలో, కవిత్వంలో, రాయడంలో
నమ్మించి మోసం చేసిన వాడి పేరేంటయ్యా అంటే అది ఏ దేశమైనా ఎవరైనా రాసే ముందు యోధాలాగా అని అంటారు. అంత చెడ్డ పేరు సంపాదించుకున్నాడు ఇస్కరియోతు యోధా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను వాక్యాన్ని ముగించాలని అనుకుంటున్నాను. నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి. ఎవరో వచ్చి నీ జీవితాన్ని సంతోషంగా నింపుతారు. పెళ్ళైపోతే జీవితం అంతా సంతోషంగా ఉంటుందని ఎవరైనా కలలుగా అంటున్నారేమో. పెళ్ళైన తర్వాత కూడా నీ జీవితాన్ని సంతోషంగా చేసుకోవడానికి నీ ప్రయత్నమే కావాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము భక్తిలో ఎదగాలంటే లేదా మనం ఈ జీవితంలో ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే మనకి ఆసక్తి ఉండాలి, మనకి పట్టుదల ఉండాలి. భక్తిలో ఎదగాలంటే పేతురులాగా నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. పేతురులాగా యేసయ్య కరుణ మీద, కృప మీద, క్షమాపణ మీద నమ్మకం ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి గ్యారంటీ ఇస్తున్నాను. మనము భక్తి జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. ఎన్నోసార్లు మాట తప్పే ఉంటాము. ఎప్పటికప్పుడు మనము ప్రభువా అని క్షమాపణ అడగగానే ఆయన క్షమించి ఆ పాతవన్నీ ఆయన కొట్టేస్తాడు. ఆయన గుర్తెట్టుకోడు. ప్రాబ్లం మన దగ్గర ఉంది, మనం మర్చిపోలేకపోతున్నామేమో. దేవుడు మర్చిపోయాడు. నిన్ను ఫ్రెష్గా చూస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ఈ శ్రమల కాల వ్రతంలో పట్టుదలను ఎవరన్నా వదిలారేమో, ఈరోజు మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను పట్టుదలగా శ్రద్ధగా భక్తి చేయడం నాకు నేర్పించండి. నా కుటుంబాన్ని ప్రోత్సహించడం, నా ఇరుగు పొరుగు వారిని ప్రోత్సహించడం, అనేక మందితో వచ్చి ఈ శ్రమల కాలాలు శిలువ ధ్యానాల్లో పాలు పంచుకుని నీ ప్రత్యేకమైన గ్రంథంలో నేను చేసిన భక్తి లిఖించబడాలి అని ప్రార్థించేయండి. ప్రభువా, పట్టుదలగా భక్తి చేయడం నాకు నేర్పించు, శ్రద్ధగా భక్తి చేయడం నాకు నేర్పించు, వదలక భక్తి చేయడం నాకు నేర్పించు. నా కుటుంబాన్ని ఈ ఉదయకాల ప్రార్థనకి, నా ఇరుగు పొరుగు వారిని నేను పట్టుదలగా ప్రోత్సహించడం నాకు నేర్పించని ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతల చేత భక్తుల చేత పొగడబడుచున్న మా తండ్రి, గొప్ప దేవుడా, దయామయుడా, నీకు వందనాలు. నాయనా, ఇస్కరియోతు యోధాలాగా ఈ లోకపరమైన దుఃఖంలో ఉండకుండా పేతురులాగా నీ వైపు తిరిగి నీ క్షమాపణ మీద నమ్మకంతో, నీ ప్రేమ మీద ఉన్న నమ్మకంతో నాయన భక్తిలో కొనసాగే మంచి మనస్తత్వాన్ని ఇవ్వండి. దైవికమైన దుఃఖాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. దుఃఖపడి పశ్చాత్తాపడి ఇంకెప్పటికీ నీకు ఇష్టం లేని పని చేయను అనే మనస్తత్వాన్ని నాకు ఇవ్వండి నాయన. ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని తాకండి, మంచి నిర్ణయం వైపు నడిపించండి. నీ కొరకు మంచి నిర్ణయం తీసుకున్న వారిని తాకండి, అభిషేకించండి, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.